హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశ్ కుమార్. స్టాక్ మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్తో ట్రేడ్ చేసే ట్రేడర్ అయి ఉంటే మీరు టైం ఫ్రేమ్కి సంబంధించిన ఒక డౌట్ని చాలాసార్లు ఫేస్ చేసి ఉంటారు. ఎలా అంటే మీరు టెక్నికల్ అనాలిసిస్ని ఒక ఇండికేటర్ బేస్ చేసుకొని తీసుకున్నారు అనుకుందాం. సో వన్స్ ఎంట్రీ తీసుకున్న తర్వాత మీరు ఒక 5 minutesలో ఎంట్రీ కనుక తీసుకొని ఉంటే ఇమీడియట్గా మీకు ఎగైనెస్ట్గా మూవ్ అవడాన్ని చూసుంటారు చాలాసార్లు. సో మీరు కనుక టెక్నికల్ అనాలిసిస్ చేస్తున్నట్లయితే టెక్నికల్ అనాలిసిస్లో ఒక 5 minutes టైం ఫ్రేమ్లో మీరు కనుక ఎంట్రీ తీసుకుంటే ఇమీడియట్గా కొన్నిసార్లు మనకి ఎగైనెస్ట్గా పొజిషన్ మూవ్ అవడాన్ని చూస్తాం. సో మనం ఏం చేస్తామంటే టైం ఫ్రేమ్ని చేంజ్ చేస్తూ స్విచ్ చేస్తూ ఉండి మన పొజిషన్స్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాం అండ్ రిస్క్ మేనేజ్మెంట్ని మిస్ అవుతూ ఉంటాం. సో ఇలాంటి ప్రాబ్లమ్ని మీరు కనుక ఫేస్ చేసినట్లయితే దీన్ని సాల్వ్ చేయడానికి టైం ఫ్రేమ్ని మనం చాలా ప్రాపర్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం టైం ఫ్రేమ్ని ప్రాపర్గా చూస్ చేయడం ఎలాగా అండ్ ప్రాపర్గా టైం ఫ్రేమ్ చూస్ చేసిన తర్వాత మన ట్రేడ్ ప్లాన్ అన్నది ఎలా చేసుకోవాలి అన్న విషయాన్ని అబ్జర్వ్ చేద్దాం. దీనికోసం నేను ధన్ వెబ్లోకి లాగిన్ అవుతున్నాను అండ్ ధన్ వెబ్లో నిఫ్టీ 50కి సంబంధించిన టీవీ చార్ట్ని నేను ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు టైం ఫ్రేమ్ని కనుక చూసినట్లయితే మనకి 5 seconds, 15 seconds, 13 seconds ఇలా 1 minute నుంచి అప్ టు 1 day అప్ టు 12 months టైం ఫ్రేమ్ వరకు మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఆన్ చాట్ చూసేలాగా మనకి ధన్ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ని చూస్ చేసినప్పుడు ఈరోజు 1 minuteలో దాని మూమెంట్ ఎలాగో ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ రావడాన్ని చూసాం మూవ్ ఫ్రమ్ మార్నింగ్ ఆన్వర్డ్స్. అండ్ అదే నిన్నటి నుంచి మనం కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్తో మార్కెట్ పైకి వెళ్ళడాన్ని చూడొచ్చు. అండ్ మీ అనాలిసిస్ ప్రకారం ఒక మూవింగ్ యావరేజ్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుందాం. సో ఇక్కడ నేను మూవింగ్ యావరేజ్ని యాడ్ చేస్తున్నాను. సో మూవింగ్ యావరేజ్ అనేది 9గా ఉంది. నేను ఇక్కడ 21 మూవింగ్ యావరేజ్ని చూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు 21 మూవింగ్ యావరేజ్లో 5 minutes టైం ఫ్రేమ్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇక్కడ బయింగ్ రావడాన్ని ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఎప్పుడైతే మనకి క్యాండిల్ అన్నది 21 మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుందో అప్పుడు మనం బయింగ్ అనేది ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ నుంచి మనకి ఒక బై ఆపర్చునిటీగా మనం ఇక్కడ నుంచి చూడవచ్చు అండ్ దీని ప్రకారం పైకి వెళ్ళినట్టు మనం గమనించవచ్చు. బట్ అదే మనం 1 minute టైం ఫ్రేమ్లో గమనించినప్పుడు మనకి ఇక్కడ బై ఆపర్చునిటీస్ వస్తున్నాయి అండ్ సెల్ ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒకసారి పైకి వెళ్ళడం అగైన్ ఒక్కోసారి కిందకు వచ్చేయడం చూడొచ్చు. సో ఇలా మనకి టైం ఫ్రేమ్ అన్నది పెరుగుతూ వెళ్తున్న కొద్దీ మనకి అక్కడ వస్తున్న నాయిస్ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఒక క్యాండిల్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని దాంట్లో డైజెస్ట్ చేసుకొని మనం డే క్యాండిల్ అబ్జర్వ్ చేసినప్పుడు మనకి అది ఒక కంప్లీట్ క్యాండిల్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇది ప్రీవియస్ డే ట్రెండ్ని గమనించినప్పుడు మనకి ఇది ఒక అప్ సైడ్ అన్నది చూపిస్తుంది. బట్ అదే మనం టైం ఫ్రేమ్లో గమనించినప్పుడు మనకి డౌన్ ట్రెండ్గా కనిపిస్తుంది. సో ఇలా మనకి టైం ఫ్రేమ్ 15 minutesలో ఉన్నప్పుడు ఒక ట్రెండ్ ఉంటుంది అండ్ 5 minutesలో ఒక ట్రెండ్ ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో టైం ఫ్రేమ్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్గా చూస్ చేసుకోవడం ఎలాగా. సో మీరు కనుక ఇంట్రాడే ట్రేడర్ అయి ఉంటే కనుక 5 minutes టైం ఫ్రేమ్లో మీ ఎంట్రీని ప్లాన్ చేసుకుంటే కనుక 15 minutesలో మినిమం కన్ఫర్మేషన్ అన్నది ప్లాన్ చేసుకోవడం ఒక బెటర్ ఆపర్చునిటీగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అదే మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయి ఉంటే కనుక మీరు 1 day టైం ఫ్రేమ్లో మీ ట్రేడ్ని ప్లాన్ చేసుకొని 1 day టైం ఫ్రేమ్లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్కి వస్తున్నప్పుడు మీ ట్రేడ్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ప్లాన్ చేసుకోవడం అనేది ప్రాపర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కండిషన్స్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలా మనం ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తూ వెళ్తున్నప్పుడు మనకి లోయర్ టైం ఫ్రేమ్స్లో నాయిస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్లో మనకి ప్రాపర్ డైరెక్షన్ అనేది కనిపిస్తూ ఉన్న సిచ్యువేషన్ చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మార్కెట్ 26,000 నుంచి ఆల్మోస్ట్ 24,800 వరకు ఇక్కడ రావడాన్ని చూసాం. బట్ అదే ఇక్కడ మనకి సడన్ ట్రెండ్ రివర్సల్ అన్నది కూడా మనకి ఇక్కడ 2 hours టైం ఫ్రేమ్లో కనిపిస్తూ ఉన్న సిచ్యువేషన్ చూడొచ్చు. బట్ అదే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కనుక అయ్యి ఉంటే 1 day టైం ఫ్రేమ్లో మీరు గమనించినప్పుడు మీకు ఒక క్లియర్ ట్రెండ్ అన్నది కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి నాయిస్ ఉన్న 1 minute or 2 minute టైం ఫ్రేమ్లో ఉన్నంత నాయిస్ అన్నది మనకి ఇక్కడ నుంచి కనిపించకుండా ఉంటుంది. సో మీరు 15 minutes టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు ట్రెండ్ అనేది ఇక్కడ బై ఆపర్చునిటీగా ఉంది అండ్ 15 minutes టైం ఫ్రేమ్లో బై ఆపర్చునిటీగా ఉండి అగైన్ 5 minutesలో కూడా మీకు బై ఆపర్చునిటీ ఉంటే కనుక అప్పుడు ట్రేడ్ ప్లాన్ చేసుకోవడం అనేది ఇంట్రాడే ఆర్ వెరీ షార్ట్ టర్మ్ ట్రేడ్ ప్లాన్ కోసం యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ అదే మీరు కనుక స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నట్లయితే 1 hour 2 hour టైం ఫ్రేమ్స్కి వెళ్ళి మీ ట్రేడ్ ప్లాన్ చేసుకోవడం అనేది యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. బట్ బిగినర్స్ ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు లాంగ్ టర్మ్ ట్రేడింగ్ కోసం ట్రేడ్ ప్లాన్ అనేది చేసామంటారు.
బట్ ఇంట్రాడే 5 మినిట్స్లో MACDలో క్రాస్ ఓవర్ రాగానే వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అండ్ ఇదే 1 or 2 డేస్ జరిగినప్పుడు మన పొజిషన్ ఎగైనెస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలా బిగినర్స్గా ఉన్నప్పుడు టైం ఫ్రేమ్కి సంబంధించి ప్రాపర్ అనాలిసిస్ అండ్ అండర్స్టాండింగ్ అనేది చాలా క్రూషియల్గా ఉంటుంది. అండ్ ఈ డే టైం ఫ్రేమ్లో మీరు కనుక ఎంట్రీ ప్లాన్ చేస్తుంటే దాని లోయర్ టైం ఫ్రేమ్లో స్టాప్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవడం అనేది బెటర్గా ఉంటుంది. అండ్ మార్కెట్లో మనం రీసెంట్గా చూసాము, సిల్వర్ 1,50,000 దగ్గర ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా లేరు. బట్ ఒక ప్రాపర్ ర్యాలీ విత్ ఇన్ 1 or 2 వీక్స్లో వచ్చినప్పుడు మాత్రం 4 lakh దగ్గర కూడా ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయ్యారు. అండ్ 4 lakh నుంచి 2,40,000కి వచ్చినప్పుడు అగైన్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డౌట్ఫుల్గా ఉన్నారు. అండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండ్ యూఎస్తో జరిగిన డీల్స్కి సంబంధించిన న్యూస్ రాగానే అగైన్ కొనలో దాన్ని డెసిసివ్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఒక ప్రాపర్ ర్యాలీని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి అనుకుంటే టైం ఫ్రేమ్ని ప్రాపర్గా అనలైజ్ చేసి చార్ట్స్ ఏం చెప్తున్నారో అవి వింటూ టైం ఫ్రేమ్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నప్పుడు మనకి ఓవరాల్ డెసిషన్ అనేది కరెక్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మనం టైం ఫ్రేమ్కి సంబంధించి మాట్లాడుకోవాల్సిన మరొక విషయం, సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ అన్నది ఎలా ఉంది అండ్ మనం వచ్చిన సిగ్నల్ని నమ్మచ్చా లేదా అన్నది. సో ఒక మూవింగ్ యావరేజ్తో మీరు కనుక కన్ఫర్మేషన్ తీసుకున్నారు అనుకుంటే టైం ఫ్రేమ్స్ ఎప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఉన్న స్ట్రెంగ్త్ని మనం లోయర్ టైం ఫ్రేమ్స్లో ట్రేడ్ చేస్తూ వెళ్తున్నప్పుడు మన ట్రేడింగ్ జర్నీ అనేది ప్రాపర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఈ టైం ఫ్రేమ్లో మనం అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం స్టాప్ లాస్ ప్లేస్మెంట్. సో మనం స్టాప్ లాస్ ప్లేస్మెంట్ అనేది చాలా క్రూషియల్గా ఉంటుంది. బికాజ్ మనం ఇక్కడ మన సైకాలజీ ఇక్కడే మేనేజ్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మన ఎంట్రీని మనం ఎక్కువసేపు హోల్డ్ చేయాలా లేదా అన్నది మనకి ప్లేస్ చేసిన స్టాప్ లాస్ మీద డిపెండెంట్గా ఉంటుంది. సో మనం తీసుకుంటున్న ఎంట్రీ ప్రకారం మనం ఒక స్టాప్ లాస్ కనుక ప్లాన్ చేయాలి అంటే మనం షార్టర్ టైం ఫ్రేమ్స్లో టైట్ స్టాప్ లాస్తో అండ్ లాంగర్ టైం ఫ్రేమ్స్తో వైడ్ స్టాప్ లాస్తో ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒక స్టాక్ ఆల్ టైమ్ హై దాటి ట్రేడ్ అవుతూ ఉంది అండ్ దాంట్లో హై మొమెంటం కనిపిస్తుంది. సో ఇలాంటి సందర్భంలో టైట్ స్టాప్ లాస్ ప్లేస్ చేయడం అనేది మనకి కొన్నిసార్లు ఎగైనెస్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలా స్టాప్ లాస్ని బ్యాలెన్స్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం ప్రాపర్ టైం ఫ్రేమ్ని చూస్ చేస్తూ మన సైకాలజీని మేనేజ్ చేసినప్పుడు మనకి ట్రేడింగ్ జర్నీ అనేది చాలా ఫ్రూట్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు టైం ఫ్రేమ్ అనాలిసిస్ని హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి లోయర్ టైం ఫ్రేమ్స్లోకి వస్తున్నప్పుడు మీ సైకాలజీ ఎలా వేరీ అవుతుందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.